ఇది వ్యాపారం. కేజీ 30, మిర్చి కేజీ 30, కేజీ 30, కేజీ 30, బెండకాయ కేజీ 30, బీరకాయ కేజీ 30, బీరకాయ కేజీ 30, మిర్చి కేజీ 30. హలో మామ, గుడ్ మార్నింగ్. టైం అయితే పొద్దున్న 6:30 అయింది మామ. మళ్ళీ ఈ రోజైతే మార్కెట్కి అయితే వెళ్తున్నాం యథావిధిగా ఎప్పుడు ఇలాగే. ట్రైన్లు అయితే ఏమీ లేవు మామ, మొత్తం నైట్ అంతా కూడా ఖాళీ అయిపోయింది కదా, ట్రైన్లు అన్నీ కూడా ఖాళీగానే ఉన్నాయి. ఎలంతలకి అయితే దండం పెట్టుకుని మనం అయితే బోయినపల్లి మార్కెట్కి అయితే బయలుదేరిపోయాం మామ. ఈ 2 రోజుల నుంచి కూడా వ్యాపారం అయితే మాత్రం చాలా బాగా జరుగుతుంది, ఫుల్ రష్ అయితే ఉంటుంది. వ్యాపారాలు కూడా కొంచెం అయితే పెరిగినాయి, ఎందుకంటే కార్తీక మాసం కదా, అందుకని చెప్పి వ్యాపారాలు కూడా చాలా బాగున్నాయి. అందుకని చెప్పి మనం కూడా ఎన్టీఆర్ మార్కెట్కి మానేసి బోయినపల్లి మార్కెట్కి అయితే వెళ్తా ఉన్నాం 3 రోజుల నుంచి. ఈ రోజు కూడా మళ్ళీ బోయినపల్లి మార్కెట్కి వెళ్తున్నాం. వ్యాపారం కొంచెం రష్ ఉండడం వల్ల అంటే కొంచెం బిజీగా ఉంటుంది, అందుకని చెప్పి నాకు కామెంట్స్కి రిప్లై ఇవ్వడం కూడా కుదరట్లేదు మామ. నైట్ వీడియో షెడ్యూల్లో పెడుతున్నాను, అసలు ఆ వీడియో ఎలా వెళ్తుంది ఏంటి అనేది కూడా చూడడానికి కూడా గ్యాప్ ఉండట్లేదు. మధ్య మధ్యలో ఒక్కొక్కసారి ఎప్పుడైనా ఒక 2-3 అవర్స్ తర్వాత ఎప్పుడైనా ఒకసారి వీడియో ఏమైందని చెప్పి అయితే చూసుకుంటున్నాను. కామెంట్స్ అయితే చదువుతున్నాను, అంతే ప్రతి కామెంట్ చదువుతూనే ఉంటాను, కానీ రిప్లై ఇవ్వడానికి అయితే అసలు కుదరట్లేదు. ఈ 3 రోజుల నుంచి కనీసం ఒక్క రిప్లై కూడా కామెంట్స్కి అయితే ఇవ్వలేదు, కానీ ఒక్క కామెంట్ కూడా వదలలేదు, ప్రతి కామెంట్ చదువుతూనే ఉన్నాను. ఇదైతే ఉప్పల్ రింగ్ మామ. ఇక్కడ నుంచి మళ్ళీ మనం రైట్ తీసుకుని బోయినపల్లి మార్కెట్కి అయితే వెళ్ళిపోతున్నాం. వీడియో రికార్డ్ చేసి కూడా అయితే యాడ్ చేసేసుకుంటాను, ఇన్షాట్లో యాడ్ చేసుకుని తర్వాత ఎడిటింగ్ అయితే మొదలు పెడతాను. సాయంత్రం 4-4:30 అయితే కొంచెం ఎడిటింగ్ అయితే మొదలు పెడతాను, అప్పటి నుండి వీడియో ఎడిట్ చేయడం అయితే స్టార్ట్ చేస్తాను. కానీ ఈ 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి ఏమవుతుందంటే సాయంత్రం 8 తర్వాత వీడియో జోలికి అయితే పోతున్నాను. అప్పటికి ఏంటంటే కొంచెం సరుకు కూడా అయిపోతూ ఉంటుంది, కాబట్టి ఇంటికి వెళ్ళిపోయి కొంచెం హడావుళ్ళు అయితే ఉంటున్నాను. దానివల్ల వాయిస్ అయితే ఎడిట్ చేయడం కుదరట్లేదు, కొంచెం తడబడినా కానీ నేను ఇంకా మళ్ళీ అలాగే వదిలేస్తున్నాను, తర్వాత చూద్దాంలే అని చెప్పి. దాని గురించి మొన్న ఏమన్నారంటే మందేసావు మామ అని అయితే అడుగుతున్నారు. దేవుడి దేవాల నాకైతే మందు అలవాట్లు అయితే ఏం లేవు మామ. నేను తాగేదల్లా టీ ఒకటి తాగుతాను, రోజుకి 10-15 టీలు అయితే తాగుతాను, అంతే. అంతకు మించి నాకు ఏ అలవాట్లు అయితే లేవు. ఇది మామ ఇప్పుడైతే మనం బోయినపల్లి మార్కెట్కి అయితే వచ్చేసాం. ఈ మార్కెట్ చూడండి మామ, ఇవాళ అయితే మళ్ళీ ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది. నేనైతే మనం చాలా ఫ్రీగా వెళ్ళి వచ్చేసాం మార్కెట్లోకి, కానీ ఈ రోజైతే ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది, ఎక్కడ పడితే అక్కడ జామ్ అయిపోయింది. మనం అయితే ఆగిపోయాం మామ, బండి అయితే పక్కన పెట్టేసాం. నిన్నైతే మన సబ్స్క్రైబర్ దగ్గర బీరకాయ అయితే కొన్నాం కదా, మళ్ళీ ఆయన దగ్గర మళ్ళీ ఈ రోజు కూడా అదే బీరకాయ, అదే క్వాలిటీ బీరకాయ అయితే తీసుకున్నాను. నిన్నైతే 23 రూపాయలు అయితే పడింది మనకి. ఈ రోజు అయితే కొంచెం బ్రతిమలి, నిన్నంటే కొంచెం 50 రూపాయలు అయితే అమ్ముకున్నాం ముందులో, తర్వాత 40 అయితే పెట్టుకున్నాం. ఈ రోజు అయితే స్టార్టింగ్ నుంచి 40 రూపాయలు అమ్ముకోవాలి బాబు. ఈ రోజుకైతే 22 రూపాయలకి ఇమ్మని చాలాసేపు బ్రతిమాలిన తర్వాత ఆయన అయితే ఒప్పుకున్నాడు, 22 రూపాయలకి అయితే అయింది. ఆ పొట్లకాయ వచ్చి ఆ కట్ట వచ్చి 450 రూపాయలు అండి మామ. కాయలు అయితే ఒక 20 కాయలు అయితే ఉంటాయి. ఇదైతే తర్వాత ఈ బెండకాయ చూశాను, బెండకాయ అయితే మాత్రం చాలా క్వాలిటీగా అయితే ఉంది, కానీ 25 రూపాయలు చెప్పారు. 25 రూపాయలు కాదు, కానీ అసలు మార్కెట్లో బెండకాయ చాలా ఎక్కువ ఉంది, చాలా అంటే అసలు బెండకాయ ఎక్కువ ఉంది మార్కెట్లో, అంత బెండకాయ అయితే ఉంది. కాబట్టి ఇంకా చాలా తక్కువ రేట్లో బెండకాయలు కూడా ఉన్నాయి, కొంచెం మంచి రేట్లో, కానీ అదైతే 20 రూపాయలు అన్నారు, అందుకని చెప్పి నేనైతే మాట్లాడలేదు. ఈ గోకరకాయ వచ్చి కిలో అయితే 30 రూపాయలు అంట. ఈ గోకరకాయ అసలు బండి మీద వేస్తే పోతుందో తెలియదు, కానీ వేరే వాళ్ళు బండి మీద అమ్ముతుంటే మాత్రం చూశాను. అసలు మనం కూడా వేయాలి ఒకసారి. ఈ బెన్నిస్ వచ్చి కేజీ వచ్చి 40 రూపాయలు అయితే పడుతుంది మార్కెట్లో. ఈ బెన్నిస్ కూడా చాలా స్పీడ్గా అయితే పోతుంది మా బండి మీద వేస్తే, కానీ రేట్ అయితే 40 రూపాయలు అంటే మనం అసలు అమ్మడానికి అయితే కుదరదు. కానీ బెన్నిస్ చూడండి మా ఎంత ఉందో, చాలా ఉంది మార్కెట్లో. ఇదిగో చెప్పాను కదా బెండకాయ, అసలు బెండకాయ ఎంత ఉందంటే మార్కెట్లో అంత బెండకాయ అయితే ఉంది, చాలా సంచులతో అయితే పెరిగిపోతుంది. అందుకే బెండకాయ చాలా తక్కువ రేట్లో ఉంది, బయట కూడా 20-30 రూపాయలకి అయితే అమ్మేస్తున్నారు. అందుకే నేను బెండకాయ జోలికి అయితే పోవట్లేదు. ఇది మిర్చి మామ, ఈ మిర్చి అయితే తీసుకున్నాను నేను. మిర్చి అయితే మాత్రం చాలా క్వాలిటీగా ఉంది. ఈ మిర్చి తీసుకోలేదు నేను, ఈ మిర్చి అయితే కొంచెం రేట్ ఎక్కువ ఉంది. ఇదైతే 25 రూపాయలు అయితే చెప్తున్నారు, మనకు ఒక 20 రూపాయలకి అయితే వస్తుంది. కానీ బయట ఏమో మిర్చి 30 అమ్మేస్తున్నారు, కాబట్టి దీని జోలికి అయితే పోలేదు మనం. ఈ మిర్చి వద్దులే అని చెప్పి తర్వాత మళ్ళీ తిరుగుతూ ఉన్నాను. ఈ క్యారెట్ వచ్చి కవర్ అయితే 500 మామ. 500 కవర్ అంటే అసలు 400కి అయితే ఇస్తాన్నాడు ఆయన ఇది కవర్. కానీ మిర్చి ఈ క్యారెట్ అయితే అసలు ఒటిగడ్డలు అయితే ఉంది మామ, చప్పగడ్డలా ఉంది, అసలు బాగాలేదు. అందుకని చెప్పి నేను మళ్ళీ ముట్టుకోలేదు దాన్ని. ఈ బీరకాయ అయితే మనం బండ్లు అయితే వేసేసుకుంటున్నాం మామ. 5 బాక్సులు అయితే మాట్లాడాను, నిన్న కూడా 5 బాక్సులు, మొన్న కూడా 5 బాక్సులు, ఈ రోజు కూడా 5 బాక్సులు బీరకాయ. ఈ బీరకాయ అయితే మనం 3 రోజుల నుంచి అమ్ముతానే ఉన్నాం, కానీ బీరకాయ చాలా బాగా అయితే పోతుంది మామ బయట. బీరకాయ అంటే చాలా వరకు తక్కువ రేట్లో దొరికిందంటే ఎవరైనా లైక్ చేస్తారు దీన్ని, బీరకాయని. అందుకని చెప్పి సేల్ కూడా చాలా బాగుంది. 5 బాక్సులకి కలిపి 5,590 రూపాయలు అయితే బిల్ అయింది మామ, హమాలి కాకుండా. మనం అయితే తర్వాత ఈ మిర్చి తీసుకున్నాం. ఈ మిర్చి ఇది కూడా చాలా బాగుంది, కానీ ఇది కేజీ వచ్చి మనకి 13 రూపాయలు అయితే పడింది మార్కెట్లో. సరే అని చెప్పి ఇది ఒక 2 మూటలు అయితే తీసుకున్నాను. ఈ మిర్చి 13 రూపాయలే, కానీ చూడడానికి వైట్ ఉంది, కానీ అసలు కారం అయితే మాత్రం గొడ్డి కారం అయితే ఉంది మా ఈ మిర్చి. ఒకటి కాయరిచి ముక్క దగ్గర అయితే పెట్టుకున్నాను, అసలు కారం ఉందా లేదని చెప్పి. ఇదైతే నాకు ఒక అరగంట అయితే తుమ్ములు అయితే ఆగలేదు, అంత కారం అయితే ఉంది. ఇదైతే మజ్జిగ మిరగాయ అంటారంట, కారం అయితే మాత్రం చాలా కారం అయితే ఉంది. మనం అయితే ఈ మిర్చి 2 బస్తాల పైన అయితే వేసేసుకున్నాం. అసలు మనం చేసిన మిస్టేక్ అలా ఏంటంటే ఫస్ట్ బీరకాయ వేయడమే. బీరకాయ లాస్ట్లో వేస్తే సరిపోయేది. ఈ బీరకాయ వేయడం వల్ల మళ్ళీ ఇట్ల మీద మూటలన్నీ వేస్తుంటే అదేమో బీరకాయ నొక్కుపోతూ ఉంది. 1740 రూపాయలు అయితే మిర్చికి అయితే బిల్ అయింది మామ. మళ్ళీ ఆ తర్వాత 3 ఐటమ్ కోసం అయితే తిరుగుతున్నారు, కొంచెం సింపుల్గా వేద్దామని
అని చెప్పి. ఈ వంకాయ అయితే కొంచెం లావుగా ఉంది, కానీ కాయ అయితే ఫ్రెష్. ఇదైతే కేజీ 20 రూపాయలు, కొంచెం లావు ఉంది, అందుకని చెప్పి వదిలేసాను. కాయ పెద్దది ఉంది. తర్వాత ఈ బెండకాయ అయితే చూసాను మామ, ఇదైతే పచ్చగా మెరిసిపోతా ఉంది ఎండలో. అంటే బెండకాయ అయితే కలర్ అయితే మాత్రం చాలా బాగుంది, అలాగే కాయ కూడా చాలా లేతగా ఉంది. అంటే కొంచెం పొడవు ఉంది కానీ ఫుల్ లేతకాయ. అందుకని చెప్పి అసలు మనకి ఇవాళ బెండకాయ కొనే ఉద్దేశమే లేదు, కానీ ఈ బెండకాయ చూసేసరికి సరే అని చెప్పి 3 బస్తాలే తీసుకున్నాను. ఇదంతా కూడా గుత్త కింద అయితే కొన్నాను మామ, కాట అయితే పెట్టలేదు. ఇదైతే బస్తా 70 కిలోలు చెప్పిన అయితే కొన్నాను 3 బస్తాలు. ఈ 3 బస్తాలకి మనకి 32.50 అయితే అయింది మామ, హమాలితో కలిపి అయింది 32.50. ఇవైతే బండ్లు వేసుకున్నాం. కింద ఏమో బీరకాయ ఏమో నలిగిపోతుంది. మా నాన్న ఏమో ఒకటే గొడవ, మనం బీరకాయ లాస్ట్లో అయితే సరిపోయింది, బీరకాయ అంతా ఇరిగిపోతుంది. అసలే లేతకాయ, మనం బాక్స్ నుంచి బయట తీస్తుంటేనే బీరకాయ ఇరిగిపోతూ ఉంది. కాబట్టి ఈ రోజు మనం బాక్సులు ఇప్పే వరకు కూడా బీరకాయ మీద అయితే అసలు నమ్మకం లేదు. ఈ బెండకాయ ఏమో బస్తా వచ్చి 70 కిలోలు వచ్చింది. మనం అయితే మార్కెట్ నుండి అయితే బయటకు వచ్చేసాము. మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు కూడా మళ్ళీ ట్రాఫిక్ అయితే ఉంది మార్కెట్లో. ఒక 20 నిమిషాల పైన ట్రాఫిక్లో అయితే పట్టేసింది. నిన్నైతే మనం 8:30 బండి అయితే కట్ట మీద అయితే పెట్టేసాం. కానీ ఈ రోజు మనం మార్కెట్ నుంచి బయటకు వెళ్ళి కట్ట మీద బండి పెట్టేసరికి కనీసం ఎంత లేదన్నా టైం అయితే 9:30 అయిపోద్ది. నాకు ఈ జర్నీలోనే వీడియో అయితే అప్లోడ్ అయిపోతుంది మామ. కనీసం వీడియో అప్లోడ్ అయిందా లేదా అని కూడా చూడలేదు. మొన్న ఏమైందంటే వీడియో అప్లోడ్ చేసేటప్పుడు thumbnail పెట్టడం మర్చిపోయాను. చివరికి ఒక 20 మినిట్స్ తర్వాత ఇంటి దగ్గర నుంచి ఫోన్ చేసి thumbnail పెట్టలేదు చూడండి అంటే అప్పుడు thumbnail చూశాను. అప్పుడు thumbnail అప్పుడు పెట్టాను. అప్పటి వరకు కూడా వీడియో అయితే అలా పోతానే ఉంది, thumbnail పెట్టడం మర్చిపోయాను. మనమైతే బండి అయితే పాయింట్లో పెట్టేసుకున్నాం. పాయింట్లో పెట్టుకున్నప్పుడు వ్యాపారం అయితే స్లోగా మొదలైపోయింది. ఈ బెండకాయ బీరకాయ రెండు కూడా స్పీడ్ ఐటెంలే, అందుకని చెప్పి ఈ రెండు బండి మీద అయితే వేసాం. మిర్చి వచ్చి కింద ట్రైల్ అయితే వేసాం. మన సబ్స్క్రైబర్లు అయితే చాలా మంది అయితే వచ్చారు మామ. ఈయన కూడా మన సబ్స్క్రైబర్లు అయితే సబ్స్క్రైబర్ల వ్యాపారం అయితే మనకి కొంచెం ఎక్కువే. ఈ రోజు అయితే మరీ ఎక్కువ. ఈ రోజు సబ్స్క్రైబర్లు అయితే ఎంతమంది వచ్చారంటే కొంచెం కనీసం తక్కువలో తక్కువ ఇక 50 మంది అయితే సబ్స్క్రైబర్లు వచ్చారు ఈ రోజు. ఆ 50 మంది ఎంత లేదన్నా ఒకరు కేజీ పైనే పట్టుకెళ్ళారు. 50 మంది సబ్స్క్రైబర్లు పైన వచ్చారు ఈ రోజు అయితే. ఈ రోజు మరీ ఎక్కువ సబ్స్క్రైబర్లు. వ్యాపారం కూడా చాలా స్పీడ్ అయితే ఉంది. బీరకాయ అయితే అసలు మామూలుగా పోవట్లేదు. వచ్చిన వాళ్ళందరూ కిలోవే. నేను అరకిలో లేనని చెప్పేసాను మామ. అరకిలోలు అసలు వేయట్లేదు బీరకాయ. ఎందుకంటే ఈ బీరకాయ అసలు మామూలుగా కాదు, ఇంకా ఇది మొగ్గ ఎక్కువ వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు మన కిలో వేస్తాం కదా 1100, 1150 అలా అయితే వెళ్ళిపోతుంది. అసలు తగ్గట్లేదు. జనం ఏంటంటే కాయలు ఏరుకున్న తర్వాత ఒప్పుకోరు మనం కాయ మారుస్తామంటే. వీళ్ళు కూడా మన సబ్స్క్రైబర్లు మా వాటి నుంచి వెళ్ళిపోతుంటే మళ్ళీ యూటర్న్ తీసుకుని నన్ను కలవడానికి వచ్చి మన దగ్గర కూరగాయలు ఎత్తుకున్నారు. థ్యాంక్స్ అండి. ఇప్పుడైతే మన వ్యాపారం అయితే చాలా బాగా అయితే జరుగుతూనే ఉంది. బీరకాయ అంటే మాత్రం అసలు మామూలు స్పీడ్ అయితే కదా మా ఈ రోజు. ఎంత అంటే అసలు అది నేను బాక్సులు వెనకాల నుండి వేస్తానున్నాను, బీరకాయ అయితే అలా వేసుకుంటాను అన్నారు. మిర్చోటి కొంచెం స్లో, బయట ఇంకా చాలా సరుకు అయితే ఉంది, బండ్లు వేయడానికి అయితే కుదరట్లేదు. ఇవేమో మరీ కేజీలు 70 కేజీల బస్తాలు అయితే వచ్చేస్తున్నాయి. ఆ 70 కేజీల బస్తాలు ఏమో మనం బండి మీద వేసేసరికి అసలు తల ప్రాణం అయితే తోక్కొచ్చేస్తుంది. లైదిలేకపోతున్నామా. నేను మా నాన్నకైతే బస్తా అయితే లెగట్లేదు. మనకేమో చేతిలో అయితే రాడ్ ఉంది కదా, అందుకని చెప్పి అసలు బస్తాలు అయితే లెగట్లేదు. ఈ రాడ్ గురించి అయితే చెప్పడం మర్చిపోయాను మీకు. మళ్ళీ దీనివల్ల నాకు ఒక 40 రోజులు వ్యాపారం అయితే ఏమైపోతుందో తెలియదు. ఎందుకంటే ఆపరేషన్ అయితే చేయించుకోవాలి నేను. ఆ ఆపరేషన్ చేయించుకోవడానికి మళ్ళీ ఒక 40 నుంచి 45 రోజులు మనం అది రెస్ట్లోనే ఉండాలి చెయ్యి. కాబట్టి అసలు వ్యాపారం ఏం చేయాలో నాకేం అర్థం అవ్వట్లేదు. ఇంట్లోనేమో అందరూ గొడవ, అదైతే రాడ్ తీయించుకోవాలని చెప్పి. మనకు అన్ని ఇలాగే జరుగుతాయి మామ. ఏదో ఒకటి కొంచెం స్పీడ్లో ఉంది, మన లైఫ్ ఏదో కొంచెం సాఫీగా వెళ్ళిపోతున్న టైంలో ఏదో ఒక స్పీడ్ బ్రేకర్ అయితే తగులుతూ ఉంటుంది. అందరికీ ఎలా అవుతుందో నాకే ఎలా అవుతుందో తెలియదు, కానీ మనకు మాత్రం గట్టిగానే తగులుతుంటాయి ఎప్పటికప్పుడు దెబ్బలైతే. ఈయనైతే 8 కేజీలు అయితే పట్టుకెళ్ళండి మామ ఈ బెండకాయ. మనమైతే అప్పటి వరకు 40 ఏమో, ఆయనకైతే 3 కేజీలు 100 చేసి అయితే ఇచ్చాను. 8 కేజీలు అయితే పట్టుకెళ్ళాడు. 270 రూపాయలు అయితే బిల్ అయింది. ఆ తర్వాత కూడా అసలు వ్యాపారం అయితే గ్యాప్ లేదు మామ. ఎందుకంటే ఈ బీరకాయ చాలా క్వాలిటీగా ఉంది, అసలు మామూలు క్వాలిటీ కాదు. ఈ బీరకాయ అంత క్వాలిటీగా అయితే ఉంది. పట్టుకుంటే కాయ ఇరిగిపోతుంది, వెన్నపూసలు అయితే కాయ ఉంది. అందుకని చెప్పి బీరకాయ మీద అయితే జనం ఎగపడ్డారు. అసలు అందులోకి కేజీ 40 కదా, 40 అంటే డెడ్ చీప్ ఇది. అందుకని చెప్పి బీరకాయ కూడా చాలా స్పీడ్గా అయితే పోతుంది. అందులోకి చాలా క్వాలిటీ బీరకాయ. మిర్చి కూడా కొంచెం అయితే పోతుంది. బండి మీద ఉంటే చాలా స్పీడ్ వెళ్తుంది. ఏ ఐటమ్ అయినా కానీ బండి మీద కనపడితేనే జనం కొంటారు. ఇది మనం పక్కన ట్రైల్లోనే వీటిలోనే వేసేమంటే అసలు వెళ్ళదు. అక్కడ పెట్టడం కూడా వేస్టే. ఏదో కొంచెం సరుకు అయితే పర్లేదు, కానీ కొంచెం ఎక్కువ సరుకు అయితే వేస్ట్ అయిపోద్ది. మనకి మిర్చి వచ్చి 130 కేజీలు అయితే వచ్చింది మామ. అందుకని చెప్పి కొంచెం పర్లేదులే, ట్రైల్ వేసాం. ఈ మిర్చి బెండకాయ ఆ బెండకాయ బీరకాయ మాత్రం బండి మీదే ఉండాలి. ఎందుకంటే అవి రెండు స్పీడ్ ఐటమ్లు కదా. కనీసం వాటిని కొనడానికి వచ్చిన వాళ్ళు అప్పుడప్పుడు కేజీ 1/2 కేజీ కింద వెళ్ళినా కానీ మనకి మిర్చి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. నేనైతే మధ్యలో మళ్ళీ ఇంటికి వచ్చాను. మా ఇంటికి వచ్చేసరికి వ్యాపారం అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా బీరకాయ అయితే ఇంకా అయిపోయింది మా, ఇంకెంతో లేదు. అందులోకి కూడా లాస్ట్కి వచ్చేసరికి బాక్స్లో నొక్కుపోయినాయి కదా, అవి అయితే మెత్తపడిపోయి మొక్కలు అయితే అయిపోయినాయి కొన్ని. అవన్నీ ఉన్నాయి. బీరకాయ అయితే ఇంకొంచెం ఉంది. మిర్చి అయితే మాత్రం కింద
ఒక అరబస్తా ఉంటుంది ట్రైల్లో ఉంది. ఇంకా మిర్చి ఒక్కటే ఎక్కువ ఉంది కాబట్టి ఏం చేశానంటే నేను 30 రూపాయల బోట్ అయితే పెట్టేసాను మా 30 రూపాయలు మైక్లో అయితే పెట్టి చాలాసేపు అయితే దాన్ని అలా పెట్టాను. జస్ట్ మనం మైక్లో ఇలా పెట్టడమే మొదలు వ్యాపారం అయితే అసలు నాన్ స్టాప్ వ్యాపారం అయితే జరుగుద్ది. 30 రూపాయలు పెట్టామంటే కేజీ. నేను చెప్పాను కదా మీకు ఫస్ట్ నుంచి కూడా 30 రూపాయల వ్యాపారం ఎలా ఉంటుంది అంటే రోడ్డు మీద చాలా స్పీడ్గా ఉంటుంది. మనం ఒక్కసారి 30 పెట్టామంటే ఎలా ఉందో చూసారా, ఇందాక వరకు కూడా చాలా ఖాళీగా అయితే ఉంది బండి. నేను ఎప్పుడైతే 30 పెట్టానో ఒక్కసారిగా స్పీడ్ అయిపోయింది. మిర్చి కూడా చాలా వరకు దగ్గరికి వచ్చేసింది, బెండకాయ కూడా చాలా వరకు దగ్గరికి వచ్చేసింది. బెండకాయ అయితే మాత్రం చాలా క్వాలిటీగా ఉంది మా ఈ రోజు అయితే పెద్దగా తరగైతే రాదు దాంట్లో. మిర్చి కూడా ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది. మిర్చి ఆల్మోస్ట్ కాదు, మిర్చి మొత్తం క్లోజ్ అయిపోయింది. ఇంకా బెండకాయ ఒక్కటే ఉంది. కేజీ 30, మిర్చి కేజీ 30, కేజీ 30, కేజీ 30, బెండకాయ కేజీ 30, బీరకాయ కేజీ 30, బీరకాయ కేజీ 30, మిర్చి కేజీ 30. మన బండి దగ్గర మామూలుగానే వ్యాపారం కూడా చాలా బాగుంటుంది. కానీ ఈ మైక్ పెట్టడం వల్ల ఏంటంటే ఇంకొంచెం వ్యాపారం పెరిగిందని మాకైతే ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే మైక్ మనం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో అప్పటి నుంచే కొంచెం జనం అయితే కొంచెం ఎక్కువ ఆగుతూ ఉంటారు. కొంచెం అది అట్రాక్ట్ చేస్తుంది మా జనాన్ని, మన వైపు అయితే తిప్పి చూపిస్తుంది. బెండకాయ అయితే మొత్తం ఆల్మోస్ట్ అయిపోయింది. మనం ఇంకెంతో లేదు, జనం అయితే ఆడుతూనే ఉన్నారు. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చివరి వరకు కూడా జనం అయితే ఆడుతూనే ఉంటారు. కాబట్టి దీన్ని బట్టి మీకు అసలు ముద్రకాయలు ఎక్కడ ఉన్నాయో నాకైతే ఏం అర్థం కాలేదు. క్వాలిటీగా ఉన్నప్పుడు బెండకాయ అయినా కూడా జనం ఆడుతూనే ఉంటారు. ఏంటంటే వాళ్ళ సాటిస్ఫాక్షన్ అంతే, వాళ్ళు ఏరుకుంటే మంచి తీసుకుంటామని అనుకుంటూ ఉంటారు. కానీ చివరికి మన దగ్గర అసలు కాయ మిగలేదు. దీన్ని బట్టి అసలు మరి జనం ఏరడంలో ఏమన్నా ఉపయోగం ఉందా? మేము బండి అయితే క్లోజ్ చేసుకున్నాము, వ్యాపారం అంతా అయిపోయింది, సరికి ఏం మిగలేదు. ఇంకా కింద కూడా అసలు ఏం ఉంచకూడదు మామ. మళ్ళీ రేపు పొద్దున్న మున్సిపాలిటీ వాళ్ళు ఎవరైనా చూసారంటే మళ్ళీ అదొక తలనొప్పి అని చెప్పి అదొక భయం మనకి. మేమైతే కింద అంతా శుభ్రం చేసేసుకుని ఇంటికైతే బయలుదేరిపోతున్నాం. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మామ. ఈ రోజు అసలు ఎంత అమ్మింది, ఎంత లాభం వచ్చిందో అయితే చూద్దాం. క్యాష్ అయితే 5560 రూపాయలు అయితే క్యాష్ వచ్చింది మామ. ఫోన్ పేలో అయితే ఫ్యాన్సీ నెంబర్ వచ్చింది. ఈ రోజు 10,010 రూపాయలు అయితే వచ్చింది. మొత్తం ఒకసారి కలిపి చూద్దాం. 5560 రూపాయలు అయితే క్యాష్ వచ్చింది మామ. ఫోన్ పేలో అయితే 10,000 అయితే వచ్చింది. మొత్తం కలిపితే మనకి 15,570 రూపాయలు అయితే అమ్మకం అమ్మింది. దాంట్లోంచి 10,500 రూపాయలు అయితే సరికైంది. అది తీసాక మనకు మిగిలింది 5,070 రూపాయలు. దాంట్లో 100 రూపాయలు అయితే టిఫిన్లు ఉంటాయి, ఒక 250 రూపాయలు అయితే కవర్లు ఉంటాయి, ఒక 500 రూపాయలు అయితే ఆటో ఉంటుంది. మొత్తం అంతా తీసాక మనకు మిగిలింది 4,220 రూపాయలు అయితే మిగిలింది మామ. ఇద్దరు మనుషులు 16 గంటలు కష్టపడుతూ వచ్చింది మామ. ఈ 4,200 అయితే అంత ఈజీగా అయితే రాలేదు. దీంట్లో చాలా హార్డ్ వర్క్ అయితే ఉంటుంది. అది కాకుండా మీరు ఏం చేస్తున్నారంటే ఈ రోజు 4,000 5,000 చూసి మీరు నెలకు కాలిక్యులేట్ చేసి నెలకు 1,50,000 సంపాదిస్తున్నాం అని చెప్పి అయితే అడుగుతున్నారు. నేను ఒక్కొక్క రోజు డబ్బులు లేకుండా ఇంటికి వెళ్ళిన రోజులు ఉన్నాయి, 500 600 ఇంటికి పట్టుకెళ్ళిన రోజులు ఉన్నాయి, మధ్యలో 2 రోజులు అయితే బండి పెట్టిన రోజులు కూడా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ లెక్కేస్తే మనకైతే మంత్లీ మీరు అన్నంత అయితే రాదు. అది కాకుండా ఈ రోజు వచ్చిన ఇన్కమ్ బట్టి మీరు నెలంతా లెక్కేయడం అయితే కరెక్ట్ కాదు మామ. మీరే అర్థం చేసుకోవాలి. ఇంకా ఇది కార్తీక మాసం కదా మామ, అందుకని చెప్పి వ్యాపారం అయితే కొంచెం పర్లేదు, బాగానే ఉంది. అంటే వెజిటేబుల్స్ కొంచెం ఎక్కువ వెళ్తూ ఉంటాయి. ఈ నెలలోనే మనం ఏదైనా ఒక రూపాయి సంపాదించుకోవాలంటే ఈ నెలలోనే జరుగుతుంది. మళ్ళీ తర్వాత నుంచి మనం యథావిధిగా రోజుకి 1,500 2,000 2,500 అలా అయితే వస్తుంది. ఈ 4 రోజుల వ్యాపారాన్ని చూసి మీరైతే తొందరపడి అయితే వేరే నిర్ణయాలు ఏం తీసుకోకండి మామ. మళ్ళీ ఆటోలు కొనేసి చేసేద్దామని చెప్పి అయితే తిరగండి. ఎందుకంటే ఇదంత ఈజీ అయిన పని కాదు, ఒకరి వల్ల అయ్యేదైతే కాదు. ఇద్దరైతే ఖచ్చితంగా తప్పనిసరిగా అయితే బండి దగ్గర అయితే ఉండాల్సి వస్తుంది. అది కాకుండా అసలు సరుకు మిగిలిపోయిందంటే ఆ బాధ అయితే మీకు చెప్పలేము, మాటల్లో చెప్పలేము, అంత బాధ అయితే ఉంటుంది. పొద్దున్న సాయంత్రం వరకు ఎండలో ఉండి సరుకు అవ్వక డబ్బులు అవ్వక అసలు ఇబ్బంది పడిన రోజులు కూడా ఉంటాయి. ఏంటంటే ఈ 4 రోజుల నుంచి మనకైతే డబ్బులు అయితే బాగానే వస్తున్నాయి. దాన్ని బట్టి మీరు లెక్కేసుకుని మీరు చేసేద్దామని చెప్పి అయితే దిగిపోకండి దీంట్లోకి. పర్లేదు చెయ్యండి, చెయ్యొద్దని అయితే అనగానే మరీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకుని అయితే రాకండి దీంట్లోకి. అంత మీరు అనుకున్నంత అయితే ఉండదు. ఎందుకంటే నేను లైవ్లో చూశాను, మన సబ్స్క్రైబర్లోనే ఒక ఇద్దరు అయితే బండుకొని నానా అవస్థలు అయితే పడుతున్నారు. నేనే చూశాను. ఏందన్నా మీరు చెప్పినట్లు లేదేంటన్నా అని చెప్తున్నాడు. నేనేం చెప్తానంటే నేను చేసినట్టు వ్యాపారం అందరూ చేయలేరు అంటే నాకంటే బాగా చేసేవాళ్ళు ఉంటారు, అలాగే నా అంత చేసేవాళ్ళు కూడా ఉండరు. మీకు ఏంటంటే అనుభవం లేకుండా కొత్తగా ఏదో చేసేద్దాం అని చెప్పి మీరు వ్యాపారంలో దిగితే మాత్రం చాలా ఇబ్బందులు అయితే పడిపోతారు. మీరు అన్నీ ఆలోచించుకుని అయితే చేయండి. ఒకవేళ మేము తట్టుకుంటాం, మేము చేయగలం, మేము కష్టాన్ని అయితే భరిస్తామని చెప్పి మాకు ఒప్పుకుంది అంటే చేయండి, పర్లేదు. అంతేగాని అనవసరంగా అయితే మాత్రం దిగిపోకండి మామ. మళ్ళీ రేపు పొద్దున అయితే మార్కెట్కి వెళ్తే కలుద్దాం. మరి అప్పటి వరకు ఉంటాం. మరి గుడ్ నైట్, బాయ్. ఇది వ్యాపారం.